ఇక్కడ ప్రాబ్లం చూసుకున్నట్లయితే ఈకి డీకి రిలేషన్ చూసుకుంటే మనకి ఈకి డీకి రివర్స్లో చూడండి, అంటే ఇక్కడ -1 అయింది. ఓకే, నెక్స్ట్ ఐకి ఎఫ్కి చూసుకుంటే ఇక్కడ -3 వచ్చింది. ఓకే, చూడండి అట్ ద సేమ్ ప్యాటర్న్ ఇక్కడ కూడా మనం ఫాలో అవుదాం. ఓకే, హెచ్కి ముందర ఒక అంకె ముందర ఏది ఉంటుంది, హెచ్కి ముందర చూసుకుంటుంటే జీ వస్తుంది కదా. అట్ ద సేమ్ టైం ఎమ్మకు కూడా అదే విధంగా చూసుకున్నట్లయితే ఎమ్మకి -3 ముందరకు వెళ్ళండి, ఎమ్మకి -1 2 3 ఇది ఎక్కడ 3 ప్లేస్ అంటే ఏది వస్తుంది, జే వస్తుంది. అంటే మనకి ఇక్కడ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏది వస్తుంది, జీజే అనేది కరెక్ట్ ఆన్సర్ అనేది అవుతుంది. ఓకే, ఈ ప్రాబ్లం చూసుకున్నట్లయితే ఎల్కి ఓకి రిలేషన్ ఏముంది, ఎల్కి ఓకి చూసుకున్నట్లయితే ఎల్కి +2 చేస్తే మనకి ఓ రావడం నుంచి చూడండి ఎంఎన్ఓ, అంటే ఇక్కడ +3 వచ్చింది. ఓకే, నెక్స్ట్ వైకి బీకి రిలేషన్ చూసుకుంటే అట్ ద సేమ్ టైం ఇది కూడా కదా +3 వచ్చి, అంటే వైకి +3 చేస్తే 1 2 3 ఆ రకంగా వచ్చింది. ఓకే, బి అనేది అట్ ద సేమ్ టైం దీనికి కూడా అదే విధంగా మనం చూసుకున్నట్లయితే ఓకే, ఎంకి +3 చేయండి, అంటే ఎన్ఓపి అంటే పి వస్తుంది ఇక్కడ. అట్ ద సేమ్ టైం జెడ్కి 3 యాడ్ చేస్తే 1 2 3 అంటే ఇక్కడ +3 అనేది చేస్తే మనకి ఎంత వస్తుంది, సి వస్తుంది. అంటే ఇచ్చిన ఆప్షన్స్లో పీసీ ఎక్కడ ఉంటే అదే మనకి కరెక్ట్ ఆన్సర్ అనేది అవుతుంది. ఓకే, ఇక్కడ ఆడ్ వన్ లెటర్ని మనకి ఐడెంటిఫై చేయమన్నాడు. ఇందులో చూసుకున్నట్లే ఆర్పిఎంఎన్ అని చూసుకుంటే ఆర్కి ముందర పి వచ్చింది. ఓకే, ఎంఎన్ అంటే పక్కన వచ్చింది, అంటే ఇది ఫస్ట్ది అలా ఉంచుదాం. ఓకే, హెచ్ఎఫ్సిఎక్స్ చూసుకుంటే హెచ్ ఇక్కడ ఉంది చూడండి, హెచ్ఎఫ్. ఓకే, సిఎక్స్ అంటే సి ఇక్కడ ఉంది, ఎక్స్ ఇక్కడ ఉంది. ఓకే, నెక్స్ట్ ఎల్జే చూసుకోండి, ఎక్కడుంది, ఎల్జే ఆపోజిట్లోనే ఉంది, అంటే ముందరకి -2 చేశారు. జీటీ ఓకే, జీ ఇక్కడ ఉంది, టీ ఇక్కడ ఉంది. ఓకే, ఈ రెండు ఒకదానికొకటి ఆపోజిట్ అవుతాయి. ఓకే, ఇక్కడ సికి ఆపోజిట్ ఎక్స్ అవుతుంది, జీకి ఆపోజిట్ టీ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఎంకే ఎక్కడుంది, ఎంకే ఇది ఓకే -2 ఉంది, కానీ హెచ్జి అండ్ నెక్స్ట్ జీ మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ రిటర్న్ అయిపోయింది. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా -1 వచ్చింది. కానీ ఇవన్నీ చూసుకుంటలేదే, ఫస్ట్ది సెకండ్ది థర్డ్ ఇవన్నీ చూసుకుంటే ఈ రెండు నెంబర్స్ కూడాను -2లు జరిగి ఒకదానికొకటి ఆపోజిట్ అయ్యేవి, ఇవి ఒకదానికొకటి ఆపోజిట్ అయ్యేవి. కానీ ఇక్కడ చూసుకుంటే ఇది ఈ రెండు కూడాను, ఇది కూడా -2లో ఉంది, కానీ హెచ్జి మాత్రం ఓన్లీ -1 వచ్చింది. ఇవి ఆపోజిట్ అయ్యే, ఇది ఒక లెటర్ ముందులకు వెళ్ళింది, ముందు లెటర్ రాసడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఆడ్ వన్ డిఫరెంట్గా ఏది ఉందంటే ఎంకేహెచ్జి అనేది మనం కరెక్ట్ ఆన్సర్ కింద ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, చూడండి ఇది ఈ రెండు ఆపోజిట్ అన్నారు కదా, చూడండి ఒకసారి చూపిస్తా. హెచ్జేకేఎల్ఎం ఓకే, XYZ చూడండి, ఏటీసీకి ఎక్స్ ఆపోజిట్ అయిందా చూడండి. నెక్స్ట్ ఎంఎన్ ఆపోజిట్నా, నెక్స్ట్ జీటీ వదినకి ఆపోజిట్నా, కానీ హెచ్జి మాత్రం ఆపోజిట్టా కాదు, పక్కన వచ్చాయి. కాబట్టి ఆడ్ వన్ అడిగాడు కాబట్టి ఇదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ప్రాబ్లమ్ని చూసుకున్నట్లయితే ఒకసారి చూడండి, ఏకి సికి రిలేషన్ చూసుకుంటే ఎంత చేశాడు, +2. ఓకే, జీకి ఐకి +2, ఇది కూడా +2, ఇది కూడా +2. అంటే ఈ లెటర్కి
2 లెటర్స్ తర్వాత ఏ లెటర్ వస్తుందో ఆ లెటర్ రాయడం జరిగింది. ఓకే, ఇక్కడ కూడా అదే విధంగా ఫాలో అయిపోండి. ఓకే, +2 అంటే డి తర్వాత +2 అంటే చేస్తే ఈ ఎఫ్. నెక్స్ట్ ఏంటి, ఈ తర్వాత ఎఫ్ కదా, అంటే డి తర్వాత ఏది రాస్తారు, ఇక్కడ ఎఫ్ రాయడం జరుగుతుంది. ఓకే, ఎఫ్ రాసేసుకోండి. నెక్స్ట్ క్యూ తర్వాత క్యూ ఎస్ఏ కదా, ఎస్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఎం తర్వాత 2 చేస్తే ఎంఏ ఓఐ కదా. నెక్స్ట్ ఇది చూసుకుంటే +2 వచ్చి జెడ్ +2 చేస్తే బి వస్తుంది. అంటే FSOP అనేది ఈ యొక్క క్వశ్చన్ యొక్క ఆన్సర్ అనేది అవుతుంది. ఓకే, ఇక్కడ సింప్లిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి పిని ఏ విధంగా వాడు కన్సిడర్ చేశారంటే మల్టిప్లికేషన్ సింబల్ అండి, క్యూని అడిషన్ చేశారు, ఆర్ అంటే డివిజిబుల్ అండి, ఎస్ అంటే సబ్స్ట్రాక్షన్. ఓకే, ఈ సింబల్స్ ఇచ్చాడు. ఆ యొక్క సింబల్స్ని ఈ యొక్క ప్రాబ్లమ్స్లో మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఎలా అంటే చూసుకోండి, 56. ఆర్ అంటే ఎంత, ఏం కన్సిడర్ చేశారు, డివైడెడ్ బై కదా. నెక్స్ట్ 8, క్యూ అంటే ప్లస్, నెక్స్ట్ 13, ఎస్ అంటే సబ్స్ట్రాక్షన్. ఓకే, 42, ఆర్ అంటే డివిజిబుల్. నెక్స్ట్ 21 వేసేసుకోండి, 21, పి అంటే మల్టిప్లికేషన్. ఓకే, 5. ఈ రకంగా మనం వేసేసుకుందాం. యాజ్ పర్ బాడ్మస్ రూల్ ఏంటి, బాడ్మస్ రూల్ తెలుసు కదా మనకి, ఫస్ట్ బ్రాకెట్స్ ఉంటే బ్రాకెట్స్ అప్లై చేసుకోండి. నెక్స్ట్ డివిజన్స్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్స్ట్రాక్షన్. ఓకే, ఇందులో ఫస్ట్ మనకి ఏది డివిజన్ చేసేసుకోండి. దీన్ని డివిజన్ చేసుకొస్తే మనకి ఎంత వస్తుంది, ఇక్కడ 7 కదా, 8 7 0 కదా, 56. ఓకే, ఆ రకంగా వేసేసుకోండి. నెక్స్ట్ ఈ 21ని డివిజన్ చేసుకుంటే ఎంత వస్తుంది, ఇక్కడ 2 0 కదా, 21 2 0 కదా, అంటే ఇక్కడ 2 వేసుకోండి ఇంటూ 5. ఇక్కడ ఇంకెంత ఉంది, +13 మైనస్, ఈ రకంగా అంతే కదా క్వశ్చన్ మార్క్. ఓకే, ఇక్కడ నెక్స్ట్ ఏం చేసారు, మల్టిప్లికేషన్ చేయాలి. ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే ఎంత వస్తుంది, 10 వస్తుంది. అంటే 7 + 13 మైనస్ ఎంత వస్తుంది, 10 వస్తుంది. నెక్స్ట్ ఏం చేయాలి, అడిషన్ చేయాలి. ఈ రెండింటిని అడిషన్ చేసుకుంటే ఎంత వస్తుందో మనకి 20 కదా, 20 మైనస్ 10. 20 మైనస్ 10 అంటే ఎంత వస్తుంది మనకి, ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో 10 వస్తుంది. అంటే మనకి ఆన్సర్ ఎంత అవుతుంది, 10 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇచ్చిన ప్రాబ్లంలో డీకోడ్ని ఏ విధంగా చేయాలనుకుంటే ఏకి ఎఫ్ ఎలా వచ్చిందో ఫస్ట్ మనం చూసుకుందాం. ఓకే, ఏకి ఎఫ్ రావాలంటే ఇక్కడ మనం +5 యాడ్ చేస్తే ఏకి ఎఫ్ వచ్చింది. ఓకే, ఇక్కడ డబ్ల్యూపీకి మధ్యన వేరియేషన్ ఎంత ఉంది, డబ్ల్యూ అంటే ఇక్కడ ఉంది, పి అంటే ఇక్కడ ఉంది. దీనికి వేరియేషన్ ఎంత ఉంది చూడండి, 1 2 3 4 5 6 7 వచ్చింది. అంటే ఇక్కడ -7 చేశారు. ఓకే, అట్ ద సేమ్ ప్యాటర్న్ పక్కదానికి ఫాలో అయిపోండి, డీకోడ్ అయిపోతుంటుంది ఒక పక్క నుంచి. ఓకే, ఎఫ్కి +5 యాడ్ చేస్తే ఎంత వస్తుంది, ఎఫ్కి 1 2 3 4 5 అంటే ఇక్కడ ఏమొస్తుంది, కే వస్తుంది. నెక్స్ట్ డబ్ల్యూకి పి వచ్చిందంటే ముందులకి -7 చేశారంటే ముందులకి 7 ఆల్ఫాబెట్స్ మనం ముందుకు వెళ్ళాలి. అట్ ద సేమ్ టైం ఏకి ముందుకు వెళ్ళాలంటే ఏబీ లేదు కదా, అంటే జెడ్ నుంచి బ్యాక్స్ ఎలా వెళ్ళిపోండి, 1 2 3 4 5 6 7 అంటే ఏది వస్తుంది, టీ వస్తుంది. ఓకే, ఏకి ఎఫ్ ఎలా వచ్చింది చూడండి, 1 2 3 4 5 అంటే ఇక్కడ +5 చేశారు. నెక్స్ట్ సికి కూడా మనం 5 యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 1 2 3 4 5. ఓకే, అంటే ఏది వస్తుంది, హెచ్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ కేకి డి ఎలా వచ్చింది చూడండి, కే చూస్తే ఎక్కడ ఉంది, డి చూస్తే ఎక్కడ ఉంది, లెక్కటండి బ్యాక్ సైడ్ 1 2 3 4 5 6 7 చేశారంటే -7 చేశారు. ఓకే, అట్ ద సేమ్ టైం ఈ కూడా ముందులకి -7 చేసుకుంటే 1 2 3 4 5 6 7 అంటే ఏది వచ్చింది, ఎక్స్ వచ్చింది. ఓకే, ఈకి జే ఎలా వచ్చింది చూడండి, ఈకి జే రావాలంటే ముందరికి వెళ్ళండి, 1 2 3 4 5 అంటే +5 అంటే ముందరికి యాడ్ చేసాడు 5. ఓకే, ఈ కూడా అలాగే ముందరికి మనం 5 యాడ్ చేసేసుకోండి, 1 2 3 4 5 యాడ్ చేస్తే ఏదైంది, జెడ్ వచ్చింది. ఓకే, ఇంతవరకు ఓకే. నెక్స్ట్ డీకి డబ్ల్యూ ఎలా వచ్చిందో ఫస్ట్ మనం చూసుకుంటాం. డి చూస్తే ఇక్కడ ఉంది, ఓకే, డబ్ల్యూ చేస్తే ఇక్కడ ఉంది, అంతే కదా. అంతే, ఎన్ని నెంబర్ల వేరియేషన్ ఉంది మనం చూసుకోండి. ఓకే,
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 వచ్చాయి. అంటే +19 చేశాడు. ఓకే, పీక్ కూడా 19 యాడ్ చేసేసుకోండి మీరు కూడా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 చేస్తే ఎంత వస్తుంది? ఐ వచ్చింది. అంటే దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఏదవుతుంది? KTHFZI అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.